పాల్గొన్న గొర్లె కిరణ్ కుమార్. లావేరు మండలం తాళ్లవలస పంచాయతీ తాళ్లవలస గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో అపూర్వమైన విజయం సాధించిన సందర్భంగా పంచాయతీ సర్పంచ్ బంకుపల్లి సీతమ్మను అభినందిస్తూ సర్పంచ్ ప్రతినిధి దేశెట్టి తిరుపతిరావు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్న హెచ్చర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థిపై అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు తాళ్లవలస పంచాయతీ నాయకులకు, కార్యకర్తలకు, యువతకు, ప్రజలకు అభినందనలు తెలిపారు. అలాగే ఈ విజయంతో ప్రజలెవరూ ధీమా చెందకుండా రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువగా కష్టపడి రెట్టింపు మెజార్టీతో గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. మనం 23 గెలిస్తే ఇంకా సరైన పోటీ ఇచ్చారు తెలుగుదేశం వారిని చెప్పుకొని పేపర్లో రాసుకోవడం. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఈ పేపర్లు అదే విధంగా పనిచేస్తూ ఉన్నాయి. రేపు జరగబోతున్న ఎంపీటీసీ ఎలక్షన్ లో జరగబోతూ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో 580 ఓట్ల మెజార్టీ కాదు, 1000 ఓట్ల మెజార్టీతో మనం ఎంపీటీసీ చేసుకోవాలి. తప్పనిసరిగా మన తాలూకా తాళవలస పేరుని, మన సుద్రాపురం పేరుని, అలాగే బడ్డపాడు పేరుని, రాయవలస పేరుని మనం నిలబెట్టాలని ఇక్కడున్న యువకులకు గాని, మహిళలకు గాని, రైతులకు గాని, పెద్దలకు గాని, విద్యార్థులకు గాని అందరికి కూడా పేరు పేరున కోరుకుంటున్నారు. ప్రతి కార్యకర్త సైనికుల వలె పనిచేయాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలుపుతూ లావేరు మండల పంచాయతీ ఎన్నికల్లో ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏ నమ్మకంతోనైతే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో ఈ రోజు నుండి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లావేరు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తాళ్లవలస పంచాయతీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వసంత పంచమి సందర్భంగా విద్యార్థి భవన్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట పట్టణంలో స్థానిక విద్యార్థి భవన్ స్కూల్లో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న చిన్నారులకు స్కూల్ యాజమాన్యం బాసర సరస్వతి ఆలయంలో పూజలు చేసి తెప్పించిన పలక, బలపం ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో 25 మందికి పైగా పిల్లలు పాల్గొన్నారు. పలువురు చిన్నారి విద్యార్థులు సరస్వతీదేవి ఆశీస్సులతో ఓనమాలు దిద్దారు. నరసనపేట విద్యార్థులకి ఉపయోగపడే ఈ కార్యక్రమం చేపట్టడం హర్షించదగ్గ విషయంగా పేర్కొన్నారు. ఈ అక్షరాభ్యాసంలో స్కూల్ డైరెక్టర్ ఆరంగి గోవిందబాబు, ప్రిన్సిపల్ బత్తిలి సతీష్ పాల్గొనగా జ్యోతిష పండితులు సంజీవ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నర్సనపేట మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుండి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా స్థానిక ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని మంగళవారం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రవళిక ప్రియ మాట్లాడుతూ నరసనపేట మండలంలో 13 వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని, ఇంటి వద్దకే రేషన్ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వినియోగదారులు తమ సహకారాన్ని అందించాలని ఆమె కోరారు. ఇటీవల గ్యాస్ మరియు పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యుడికి నటించేటట్లు చేస్తుందని హెచ్చర్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్తకోట సింహాద్రి నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతిరోజు పెంచుతూ గ్యాస్ ధరలు నెలలో 2 సార్లు పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తోందని హెచ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొత్తకోట్ల సింహాద్రి నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ తగ్గుముఖం పడుతున్నా మన దేశంలో ఆయిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి పేద ప్రజలు 2 పూటలా భోజనం చేయలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజలకు వచ్చిన ఆదాయం తక్కువ,
బతకడానికి అయ్యే ఖర్చులు ఎక్కువ. 2020 క్రికెట్ మ్యాచ్ల్లో 4లు 6లు బాదినట్టు నిత్యావసర వస్తువులపై రేట్లు బాదుతుంటే ప్రజలపై ఆర్థిక భారం తప్పడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశానికి అభివృద్ధి వైపు తీసుకుపోతామన్నారు. కానీ ఇప్పుడు పేదరికం, అప్పుల వైపు దేశాన్ని తీసుకుపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఈ పెంచిన రేట్లు తగ్గించి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించవలసిందిగా డిమాండ్ చేశారు. రేట్లు తక్షణమే తగ్గించాలి, అవి డిస్కౌంట్ లో కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు వస్తుంది. కావున ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అభివృద్ధి వైపు వెళ్ళట్లేదు, పేదరికం వైపు వెళ్తుంది. ఈరోజు అప్పుల వైపు పోతున్నటువంటి పరిస్థితి భారతదేశానికి ఉంది. ఇప్పటికైనా చర్యలు తీసుకొని నిరంతరం పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల రేట్లు కూడా ఈరోజు ఆకాశమైన పరిస్థితి ఉంది. ప్రతిదీ కూడాను 100 రూపాయల లోపు ఉన్నటువంటి ఈ పప్పు ధాన్యాలు కానీ అనేక రేట్లు అన్ని కూడా నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు 100-150 చేరుకు పోతుంటే రాబోయే రోజుల్లో 200కు వెళ్ళిపోతే అసలు ఈరోజు ప్రజలకు వచ్చినటువంటి ఆదాయం తక్కువ, నిత్యావసర వస్తువుల మీద బ్రతకడానికైనా ఖర్చు ఎక్కువ. అసలు ప్రజలు ఎలా బ్రతుకుతారు? రాబోయే రోజుల్లో ప్రపంచ దేశంలోనే భారతదేశము అధిక ధనిక దేశంగా అయ్యే పరిస్థితి అయితే లేదు, కానీ అధిక పేద దేశంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తక్షణమైన కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి పేద బడుగు బలహీన వర్గాల వరకు న్యాయం చేస్తుందని కోరడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ధరలు తగ్గించి ప్రజలకు అండగా ఉంటుందని కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం. జయహరపురంలో టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి అలజంగి మెర్సీ తన ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ సర్పంచ్ అభ్యర్థి అలజంగి మెర్సీ జయహరపురం పంచాయతీలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి అలజంగి మెర్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె శనివారం వెంకటేశ్వర కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగే ద్విచక్ర వాహన ర్యాలీ విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. కోటబొమ్మాళిలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకూడదని, రేపు విశాఖలో జరగబోయే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని సిఐటియు డివిజన్ అధ్యక్షులు హెచ్ ఈశ్వరరావు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జీరు గురువులు, ఎన్ నీలన్న, బి శ్రీను, ఆర్ శ్రీను మొదలగు నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనేటటువంటి పోరాటం మళ్ళీ మొదలైంది. గత 40 సంవత్సరాల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రులకు కావాలని చెప్పి విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి విశాఖ ఉక్కు కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి కార్మిక వర్గం 32 మంది ప్రాణాల బలితోటి విశాఖ ఉక్కు నెలకొల్పితే ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి పోస్కో పేరుతోటి అంబానీ, అదానీ, మిట్టలు ఇలాంటి కార్పొరేట్ సంస్థలకి ఇవాళ దారాదత్తం చేస్తుంది. ఈ చర్యలని కార్మిక వర్గం మొత్తం అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. రేపు జరగబోయేటటువంటి విశాఖపట్నంలో భారీ బైక్ ర్యాలీని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు దేశాన్ని ఒక ప్రథమ తలమానికంగా ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్లకు అప్పచెప్పడం, ఈవేళ గుజరాత్ పెట్టుబడిదారులకి చేయూతనివ్వడం చేస్తున్నటువంటి మోడీ విధానాలు నశించాలని చెప్పేసి కార్మిక వర్గం కోరుకుంటుంది. ఈవేళ విశాఖ ఉక్కు 5,000 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి విశాఖ ఉక్కు 2 లక్షల కోట్ల రూపాయలకి వేళ చేరుకునేటటువంటి ఉక్కులో ప్రభుత్వం తాలూకు పాత్ర నామమాత్రంగానే ఉంది. కార్మికులందరూ కష్టపడి ఈవేళ 2 లక్షల కోట్ల విలువ చేసే సంపద సృష్టిస్తే ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేసి కార్పొరేట్లు పాలకులుగా ఉన్నా తప్ప ప్రజాపాలకులుగా లేరు. అదే కాదు, ఈవేళ గ్యాస్ మీద విపరీతమైనటువంటి ధరలు పెంచి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తుంది. అలాగే పెట్రోల్ రేట్లు రోజు రోజుకి పెరిగిపోయి
భవిష్యత్తులో 100 రూపాయలు చేరుతోంది. ఈ రకంగా ప్రజల మీద ప్రభుత్వం కక్షగట్టేటటువంటి పరిపాలన చేస్తుంది. ఈ విధానాలకు వ్యతిరేకిస్తూ కార్మిక మొత్తం తిరగబడుతుంది. కాబట్టి రేపటి 17వ తారీఖు ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి కోటబొమ్మాల నుంచి కార్మిక వర్గం కోరుకుంటూ రేపటి ర్యాలీలో పాల్గొంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏనాడు అప్పుల్లో లేదని, లాభాలతోనే నడుస్తుందని, కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని వ్యతిరేకంగా ప్రైవేటీకరణం చేస్తుందని మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు ఎంతో మంది బలిదానం చేశారని, ఆ దిశగానే విశాఖ సాధించుకోగలిగామని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ కొన్ని లక్షల కోట్ల రూపాయలను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుండి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ఉందని, అటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి నష్టం ఎలా వస్తుందని నిలదీశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 32 మంది మరణించారు. విశాఖపట్నం వాళ్ళు, గుంటూరు వాళ్ళు, విజయవాడ వాళ్ళు, ఆదిలాబాద్కు చెందిన వాళ్ళు ఎంతో మంది ఇందులో ప్రాణ త్యాగాలు చేశారంటే ఇది కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే చెందినది కాదు, మొత్తం 2 రాష్ట్రాలకి భారతదేశానికి చెందినదని మీకు తెలియాలి. ఇప్పుడు చెబుతున్న కారణం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 20,000 కోట్ల అప్పులున్నాయి. కానీ భారత ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలోనూ ట్యాక్సుల రూపంలోనూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత ఇచ్చిందో మీకు తెలుసా? 46,000 కోట్లు. 46,000 కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 9,000 కోట్లు ఇచ్చింది. మరి ఇన్ని వేల కోట్లు ఇచ్చిన దాన్ని నష్టాల్లో ఉందని ఎలా చెబుతారు మీరు? మీరు అడుగుతున్నదంతా అంతే. మిగతా ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాళ్ళ దగ్గర గనులున్నాయి. కానీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు గనులు ఇవ్వలేదు. గనులు ఇచ్చింటే ఈ విశాఖపట్నం ఎక్కడికో ముందుకు వెళ్లిపోయేది. అందువల్ల ఎక్కడో ఉన్న ఇనుప ఖనిజాన్ని ఇక్కడ కొనుక్కొని వాళ్ళు ఉక్కుగా మారుస్తున్నారు దీన్ని. దానివల్ల విశాఖపట్నం ఈ స్టీల్ కాస్ట్లీగా ఉంటుంది. అందువల్ల మనం కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని మాకు గనులు కేటాయించండి అని అడుగుతున్నాం. ఏం చేయాలి ప్రభుత్వం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయించాలన్నది మన మొదటి డిమాండ్. నర్సన్నపేట మేజర్ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూరెల శంకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మేజర్ పంచాయతీ నర్సన్నపేటలో వైకాపా మద్దతుదారులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంగా నర్సన్నపేట వైకాపా మద్దతుదారుడు సర్పంచ్ అభ్యర్థి బూరెల శంకర్ ఈ నెల 21న జరగనున్న ఎన్నికలకు ప్రచారాలను ముమ్మరం చేస్తూ సమాయత్తమవుతున్నారు. స్థానిక పైడితల్లమ్మ గుడిలో పూజలు జరిపించి ప్రచారాన్ని మొదలుపెట్టారు.
సందర్భంగా ప్రతి షాపునకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. మాజీ ఉప సర్పంచ్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ చింతు రామారావు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆరంగి మురళీధర్, నరసనపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల దాలనాయుడుతో పాటు చీపురు కృష్ణమూర్తి, చింత అప్పన్న, తంగుడు జోగారావు, మార్పు విజయ్ కుమార్, 22 గుడ్ ఫ్రెండ్స్, చింత చిన్నప్పన్న తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి SS న్యూస్.